Hi guys, what's up? Good morning. Welcome back to Judith Vlogs. Welcome back to one more vlog, guys. Hi. హాయ్ బాగున్నారా అందరు? Hi, Nana. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ దేమో కదా సండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్. మేము వచ్చి 1 వీక్ అవుతోంది కదా. కరెక్ట్ గా ఈ రోజుకి గురువారమే కదా వచ్చినాం. అవును, కరెక్ట్ గా 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఏమో తెలియలేదు అసలు, మొన్న వచ్చినట్టుంది. అంటే మా మమ్మీకి కొంచెం అన్ని సెట్ చేసుకునే లోపలే టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ 1 మంత్ 1 వీక్ లేము. 1 మంత్ 1 వీక్ ఆల్మోస్ట్ 40 days లేవు మేము ఇక్కడ ఇంట్లో. సో బట్టలు ఉంటాయి. బట్టలు అయితే అన్ని దోబి వాళ్ళు వస్తారు, వాళ్ళే నీట్ గా పెట్టేసి వెళ్తారు. కాకపోతే మళ్ళీ సెట్ చేసుకోవాలి కదా అన్ని నీట్ గా. వాళ్ళు ఎక్కడ చూసినా పెట్టింటారు, అన్ని సెట్ చేసుకొని అన్ని చూసుకోవాలి కదా. అండ్ కిచెన్ లో ఏవి కావాలా, ఏవి అవసరం ఉన్నాయి, కిచెన్ అంతా సెట్ చేసుకోవాలా. మళ్ళీ మొత్తం హౌస్ అంతా ఒకసారి డీప్ క్లీనింగ్ చేయాలి. సరుకులు ఉంటాయి, పురుగులు పడేట్టు పడేసి. సో ఇట్లా చాలా పని ఉండింది. అండ్ నాకు అనుకోలేదు, మేము మధ్యలో వచ్చేస్తాం 15 days ఒకసారి అనుకున్నాము. ఈసారి లేట్ అయిపోయింది. మేము ఏమనుకున్నాం అంటే 20 days అక్కడ ఉంటే 10 days ఇక్కడ ఉందాం అనుకుంటున్నాము. కాకపోతే అది కొంచెం అటు ఇటు అవుతా ఉంటుంది కదా. సో ఈమెకు సాలిడ్ ఫుడ్ కూడా స్టార్ట్ అయింది కదా, అది కూడా ఇంకా ఫుల్ కంటిన్యూస్ ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. అమ్మకి కావచ్చు, నాకు కావచ్చు. నేను ట్రై చేస్తాను, తనకి ఎంత వీలైతే నేనే చేస్తాను. పాపది సాలిడ్ ఫుడ్ నేనే చేద్దాం అనుకుంటాను, అందుకే రోజు నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అత్తయ్య కూడా ఈ పౌడర్స్ నాకు రెడీ చేసి ఇచ్చినారనమాట పాపకి. ఇది ఆల్మోస్ట్ ఇదేంది రాగి పౌడర్. సో నేను చెప్తా, ఇది రాగిది వస్తాయి కదా, రావులు వస్తాయి కదా, అవి ఫస్ట్ మొలకలు రావాలంట మమ్మీ. వచ్చిన తర్వాత సంథింగ్ ఫ్రైడ్ చేసి దాన్ని పౌడర్ చేసినారు. దీంట్లో కొంచెం కడిగి ఆబ్వియస్లీ ఎవరైనా కడుగుతారు కదా. 4 ఇదేమంటారు పెప్పర్, కొంచెమే జస్ట్ పెప్పర్ కొంచెం, అసలు వేసినట్టు కూడా తెలీదు. జీరా కొంచెం, జస్ట్ స్మెల్ కోసము, పిల్లలు ఇష్టపడి తింటారంట. సో అందుకు ఇది చేసి ఇచ్చినారనమాట. ఇది జస్ట్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇది రైస్ది ఒకటి చేసి ఇచ్చినారు, రైస్ పౌడర్. ఇది రైస్ అంతా నీట్గా క్లీన్ చేసి అంతా ఇందులోకి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసినారనమాట. ఎక్కువ కాదు, ఎక్కువ క్వాంటిటీ కాదు, ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడే ఎక్కువ ఏది వేయలేము. ఓన్లీ ప్లెయిన్ ఏది ఉంటుందో అదే. అండ్ దాంతోపాటు పాపది ఒక 9 months క్రాస్ అయితే ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ అన్ని చేసిస్తామని చెప్పినారు. సో అది లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసిన తర్వాత చేయాలి, లేకపోతే కడుపు అంటే ఇంకా అలవాటు కావాలి కదా, అస్సలు తిందు. అండ్ నేను లాస్ట్ టైం జుట్టు వీకెండ్ ముందే ఉంటది. అవును, జుట్టు వీకి మనం ఫుడ్ తప్ప అన్ని నోట్లో పెట్టుకుంటాం కదా కదా నాన్న. సో లాస్ట్ టైం కామెంట్స్ లో నేను చూసినా అనమాట, రాగిలోకి కొంచెం డేట్స్ పౌడర్ యాడ్ చేయండి, బనానా యాడ్ చేయండి బాగుంటది అని చెప్పేసి. సో అందుకే ఈరోజు నేను బనానాతో ట్రై చేస్తాను. ఒకవేళ ఇనఫ్ స్వీట్నెస్ లేదనుకుంటే నేను డేట్స్ పౌడర్ కూడా తెప్పించినాను. సో ఇది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. డేట్స్ పౌడర్ ఇంకా దేంట్లోకి యాడ్ చేస్తారో చెప్పండి నాకు కామెంట్స్లో. సో చూద్దాం, ఒక 2 స్పూన్లన్నా తింటే బెటర్. 2 times ట్రై చేస్తున్నాం అనమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే నైట్ మళ్ళీ ఒకవేళ డైజెస్ట్ అవ్వకపోతే అందుకే చూద్దాం ఇప్పుడు తింటుందో లేదో. ప్రిపేర్ చేద్దామన్నా నీకు ఫుడ్. ఇందాక నేను స్మూదీ చేసుకోండి ఓట్స్ది, అది నేను గ్లాస్తో తాగేటప్పుడు లాక్కొని కొంచెం ఇష్టంగానే తాగినట్టే అనిపించింది కదా మమ్మీ. లేకపోతే ఇట్లా 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 అనింది. కొంచెం అదే ప్యాటర్న్ లోనే చేస్తా, చూద్దాం. నేను బనానానే నాన్న వేసుకుండేది, నీకు అదే వేస్తా, ఓకేనా? తింటావా? రాగి పౌడర్ని నేను కొంచెం వాటర్లోకి వేసేసుకొని మిక్స్ చేసి తర్వాత మళ్ళీ ప్యాన్లోకి వేసేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనకు స్టిర్ చేసినప్పుడు అంతా లంప్స్ లేకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో బేబీస్కి సాలిడ్ ఫుడ్ నిజంగానే నిదానంగా అలవాటు చేయాలి కాబట్టి వాళ్ళ గట్కి ఏది సరిపోతుంది అనేది నేను కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. నాకు ఇదంతా కొత్త, నేను ఇంతకు ముందు అయితే ఏం పెద్ద చూడలేదన్నమాట. వన్స్ తనకు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక 1 week ముందర చూసాను. అండ్ డాక్టర్ ఏదైతే చెప్తున్నారో అవి మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. అకార్డింగ్ టు ద చార్ట్ వాళ్ళు ఇచ్చిన దానికి అంతా నేను వీలైతే చూపిస్తాను. కానీ ప్రస్తుతానికైతే మీరు బనానా యాడ్ చేయమన్నారని చేశాను. అండ్ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. స్పూన్తో నచ్చడం లేదనుకుంటా, ఎందుకంటే నేను ఇందాక స్మూదీ తాగేటప్పుడు గ్లాస్తో అయితే కొంచెం తాగే ట్రై చేసింది. ఇప్పుడు అదే అనుకున్నాం, స్పూన్తో వద్దు రోజు గ్లాస్లోకి వేద్దాము అని చెప్పేసి. గ్లాస్లో అయితే కొంచెం పర్లేదు, నిన్నటికంటే బెటరే. సో అమ్మ అక్కడ దాపుతుంది, నేను ఇప్పుడు తీసుకెళ్ళి కెమెరా అట్లా పెడితే ఆపేస్తుంది. అందుకే అస్సలు అటు సైడ్ డిస్టర్బెన్స్ లేకుండా ఇటు సైడ్కి వచ్చేసినాను. బై ది వే మా నాన్నమ్మ కూడా వచ్చింది.
ఫ్రెష్ అప్ అయిపోయాను. వ్యానిటీ టేబుల్ అంతా ఒకసారి నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ కొంచెం క్రాక్ అయింది. యాక్చువల్లీ ఇది ఆర్గనైజర్ కదా, సో బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో దీంట్లోనే తీసుకెళ్ళిపోతూ ఉంటా. వచ్చేటప్పుడు కూడా దీన్ని అట్లా రిటర్న్ తెస్తా కదా, అందుకే కొంచెం క్రాక్ ఇచ్చింది ఈసారి. అండ్ నాకు ఇక్కడ కావాల్సినవి కొన్ని అయిపోయింటే ఆర్డర్ కూడా పెట్టేసుకున్నా. దాంట్లో ఫస్ట్ది డవ్ బాడీ వాష్. ఐ థింక్ దీంట్లో ఈ పర్టికులర్ రేంజ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటే అవన్నీ నేను ట్రై చేసినట్టున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా చాలా బాగుంది. అండ్ బాటిల్ సైజ్కి అండ్ బడ్జెట్కి కూడా నాకు చాలా బెటర్ అనిపించింది. దర్శన్కి, మా మమ్మీకి అందరికీ ఇష్టం అనమాట. అన్ని వాష్రూమ్స్లో ఒక్కొక్కటి గెస్ట్ రూమ్లో కూడా దీన్ని పెట్టేసి ఉంటాము. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ నైస్. ఫ్రేగ్రెన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ దిస్ పర్టికులర్ ఫ్రేగ్రెన్స్ అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ అనిపించింది. జస్ట్ ఒక 2 pumps వేసుకుంటే చాలన్నమాట, బాడీకి అంతా కంప్లీట్గా లాదర్ వస్తుంది. దిస్ ఇస్ రియలీ రియలీ నైస్. నాట్ స్పాన్సర్డ్, నథింగ్, జస్ట్ చెప్తున్నాను. ఎవరైనా కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అలాంగ్ విత్ దట్ ఇక్కడ నావి కన్సీలర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఈ మధ్య నా ముందు కన్సీలర్స్ కొంచెం డార్క్ అనిపిస్తున్నాయి అనమాట. నాకు ఎందుకో ఇంట్లో ఉండి బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో అవి మోస్ట్లీ నా సమ్మర్ షేడ్కి అయితే ప్రాపర్గా సెట్ అవుతాయేమో, అందుకే ఎల్ఫ్ క్యామో కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంది యాక్చువల్గా, సో అందుకే ఇది ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా షేడ్లో ఉంటే ఐ థింక్ న్యూట్రల్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో బేసిక్గా లైట్ వెయిట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో చూస్తున్నారు అంటే ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ ఎవరికైతే ఐస్ చాలా డ్రైయింగ్ అనిపిస్తూ ఉంటాయో మీరు ఐ థింక్ ఐ క్రీమ్ ఏమైనా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఐ క్రీమ్ నేను చాలాసార్లు చెప్పాను, కోసారెక్స్ యూజ్ చేస్తున్నాను, అది చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ రీసెంట్గా నాకు జ్యూసీ కెమిస్ట్రీ వాళ్ళు కూడా పంపించారనమాట, అది కూడా ట్రై చేస్తున్నాను. సో దిస్ వన్, ఈ కన్సీలర్ కూడా చాలా బాగుంది. అలాంగ్ విత్ దట్ లోరియల్ది నేను కుషన్ ఫౌండేషన్, ఇది నా ట్రావెల్ పార్ట్నర్ అయిపోయింది లిటరలీ. ఎందుకంటే చాలా ఈజీ టు యూజ్ అనమాట. జస్ట్ దీనికి ఒక కుషన్ కూడా వస్తుంది, అది నేను డ్రాలో పెట్టేశాను. సో ఎక్కడికైనా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, మీకు ఎక్కువ టైం ఉండదు, మీరు ఎక్కువ మేకప్ వేసుకునే పర్సన్ కాదు, జస్ట్ అట్లా టచ్అప్ అవ్వాలి, చాలా అసలు మీకు కనపడకూడదు ఏమి వేసుకున్నట్టు అంటే ట్రై దిస్ వన్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. స్కిన్లోకి చాలా ప్రాపర్గా బ్లెండ్ అవుతుంది. మీ పర్ఫెక్ట్ షేడ్ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా ఎక్కువ షేడ్స్ ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటా. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. చాలా కాంపాక్ట్ ఉంది. ఇక్కడ చూసారా మిర్రర్ కూడా ఉంది. సో మనకు పెద్దగా అవసరం లేదు, హ్యాండ్ బ్యాగ్లకు దీన్ని వేసుకొని వెళ్ళిపోయామంటే అసలు మళ్ళీ పౌడర్తో సెట్ చేసే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నాది కూడా కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్నే కదా, ఓవర్గా ఆయిలీ అయిపోవడం అట్లా ఏం లేదనమాట. వెరీ నైస్. అండ్ ఐ థింక్ ఇది కూడా ప్రైస్ రేంజ్కి టోటలీ వర్త్ ఇట్. అంత తొందరగా అయిపోవు కూడా. అండ్ డ్రై అవుట్ కూడా అవ్వడం లేదు గైస్. టిర్టిర్ అయితే కొంచెం డ్రై అవుతుంది ఒక 3-4 months వాడకుండా అలాగే పెడితే, బట్ దిస్ ఈజ్ నాట్ డెఫినెట్లీ డ్రైయింగ్ అవుట్. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్, నేను 2 హెయిర్ మాస్క్లు చాలా బాగా వాడతాను. ఒకటి వెల్లా అండ్ ఇంకొకటి నెక్సస్, ఇంకొకటి హెర్బల్ ఎసెన్స్ది కూడా బాగుంటుంది. సో బేసిక్గా మీరు చాలా మంచి స్మెల్ కోసం అంటే ఇప్పుడు మనం ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసి మంచిగా స్నానం చేస్తే 2-3 days అయినా కూడా ఫ్రెష్ స్మెల్లింగ్ హెయిర్ అలాగే ఉంటుంది. హెయిర్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ట్రై దిస్ వన్, స్మెల్ అమేజింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లిటిల్ ఎక్స్పెన్సివ్, ఒకవేళ మీకు ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే వెల్లా కానీ లేదంటే హెర్బల్ ఎసెన్స్ కానీ ట్రై చేయండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్ అంటే కొంచెం అప్లై చేసినా సరిపోతుంది. అండ్ ఇంకోటి, ఐ వాంట్ టు కట్ మై హెయిర్, ఎందుకంటే గ్రో అయింది కదా బాగానే. సో ఇక్కడ దాకా కట్ చేద్దాం అనుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, మేబీ పాపకు గుండు తీపిచ్చినప్పుడు తన కంపెనీ చెక్ కట్ చేద్దామా అన్నట్టు. సో యా, చూద్దాం ఎంత పెరుగుతుందో పెరగని. బట్ రైట్ నౌ పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ఇంకా లైట్గా ఉందన్నమాట, ఎస్పెషలీ అట్ దిస్ పర్టిక్యులర్ ప్లేసెస్. బట్ ఇప్పుడు కొంచెం ఇట్లా గ్రో అవుతున్నాయి. ఆల్ మై హెయిర్ కేర్ గైజ్, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఏదైతే మీకు చెప్తూ ఉంటానో అవి తప్ప నేను ఎక్సెస్ ఏం వాడను అనమాట. ఇప్పుడు చెప్పేటివి, షార్ట్ వీడియోస్లో చెప్పేటివి, దట్స్ ఆల్ ఐ యూజ్. నేను మళ్ళీ స్పెషల్గా ఏం ట్రీట్మెంట్స్ అలా ఏం ఉండదు. సో దిస్ ఈస్ అ వెరీ నైస్ వన్. అలాంగ్ విత్ దట్ సన్ స్క్రీన్ బాడీ లోషన్. సో ఇది చాలా బాగుంది. దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. మిల్క్ అని చెప్పేసి, సారీ మిల్క్ కాదు, 52 Sundays యాక్చువల్లీ బ్రాండ్ పేరు. ఇంతకు ముందు కూడా అట్లనే కన్ఫ్యూజ్ అయినా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా. సో 52 Sundays బాడీ సన్ స్క్రీన్, ఇది చాలా బాగుంది. విష్ కేర్ది చాలా బాగుంటుంది. బాడీ సన్ స్క్రీన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను. ఐ నో బాడీకి అంతా సన్ స్క్రీన్ బాడీ లోషన్ అప్లై చేసే లోపల చాలా టైం పడుతుందని చెప్పేసి. సో యా, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైజ్. మనం బాడీని కూడా మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలి కాబట్టి ఇది కానీ అది కానీ ఏదైనా ట్రై చేయొచ్చు అనమాట. నేను తీసుకునేటివే కాకుండా ఇంకా ఏం ట్రై చేయొచ్చు అనేది కూడా చెప్తున్నాను నేను మీకు. సో దట్స్ ఇట్ ఫర్ ద మినీ హాల్. అండ్ కిందికి వెళ్దాం. అమ్మ యాక్చువల్లీ పూజ చేస్తోంది అండ్ పాప పడుకుంది. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. మమ్మీ మార్నింగ్ పూజ చేసుకుంటోంది. నేను పాపని వాకింగ్కి తీసుకెళ్ళి వచ్చేసిన. హాయ్ మమ్మీ.
హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు వాళ్ళ డాడీ లేదు పాపం, పొద్దున్నే లేసేసింది. జూహి లేదంటే 9 వరకు అన్నా కనీసం పడుకుంటాండే. అవును, వాళ్ళ డాడీ ఉంటే వాకింగ్ పిలిచిపోతాండే, మళ్ళీ పిలిచికొస్తాండే, మళ్ళీ నేను పాలు దాపేసి నిద్రపుతాంట అనమాట. డాడీది అమ్మది ఇది రొటీన్ అన్నమాట. నన్ను మార్నింగ్ అస్సలు లేపరు. ఎందుకంటే నైట్ లేట్ అవుతుంది అనమాట. పాపం రోజు 8 వరకు ఏమో పాలు పంపింగ్ చేసేది, అది పెద్ద పని అనమాట. అవును, దాని వల్ల లేట్ అయిపోతుంది అనమాట. తీకుంటే పాపకుండవు నైట్. మా మమ్మీ అదే ఫీల్ అవుతుంది. ఎన్నిసార్లు అడింది పాటుకో, 10 సార్లు అడింది. ఈ రోజు పొద్దునే మీ డాడీ లేడు, నువ్వు పొద్దునే లేయాల్సి వచ్చింది అని చెప్పి. వాళ్ళ డాడీ ఉంటే ఖచ్చితంగా నేను స్నానానికి అంటే ఆమె దొరుకుతుంది అనమాట, ఆడుకుంటుంది పొద్దున్నే లేచి. కానీ కింది పడుతుందేమని భయం అనమాట. అస్సలు ఇంకా మామూలుగా పిల్లోస్ అవి పెట్టినా కూడా ఏం తట్టుకో, అన్ని తోసేస్తుంది. మమ్మల్ని దాటుకొని కిందికి పోతుంది. నైట్ చూడు అంత వచ్చింది, నేను చూసుకోలే, నిద్రపోయినా. నాకు నైట్ 2 o'clock అట్లా అయింది. నాకు తెలుసు కదులుతా ఉంటే నేను కదిలిన వెంటనే గమనించుకుంటా. ఈ రోజు నిద్రపోయినా ఫుల్ గా, ఎందుకంటే నిన్న కొంచెం తలనొప్పి వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నా, అందుకనే నిద్రపోయినా నేను. అమ్మ డీప్ స్లీప్ లో ఉంది, నేను లేపలేదు. సర్లే ఆడుకుంటాంది 2 o'clock కి మమ్మీ ఆడుకుంటాందిలే అని చెప్పేసి నేను సర్లే ఆడుకొని అని అట్లా కళ్ళు మూసుకొని ఉన్నా. చూసానా ఫస్ట్ ఒకసారి కిందికి పోయింది. కిందికి పోయింటే సర్లే అని మళ్ళీ పైకి రారా అని పైకి లాగినా, మళ్ళీ పోతాంది, వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయింది. అందుకే భయం అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఎవరో ఒకరు అట్లా కొంచెం యాక్టివ్ ఉంటాము. అండ్ దాంతో పాటు ఇంకా నైట్ అజిత్ వాళ్ళు వచ్చే లోపల లేట్ అయింది. ఇంకా లేట్ గా ఆడుకొని మార్నింగ్ అర్లీగా లేచిన. చూద్దాం మళ్ళీ టైం ఉంటే పడుకో, ఈ రోజు టైం ఉంటే. అవును, ఈ రోజు వాళ్ళ లవ్ ఉంది కాబట్టి ఊపుతా ఉంటుంది అనమాట. మా నాన్నమ్మ వచ్చింది. మా నాన్నమ్మ ఏమంటే మామూలుగా నిద్రపోయిన తర్వాత ఊపగలరు. అంతే మమ్మీ పాపని మనమే ఆమె ఇట్లా గింగిరాలు తిరుగుతుంది అనమాట. ఏంది మా చేతుల్లోనే పడిపోవాలని చూస్తుంది, గాయం ఏడెత్తుకుంటది. అవును, ఊరికే ఊపమంటే ఆడ కూర్చొని ఊపుతా ఉంటుంది అనమాట. అదే మా మమ్మీ పూజ రొటీన్ ఇదే గైస్. రోజు ఇదే రొటీన్ అనమాట. ఇంకా లేట్ అయింది ఈ రోజు అనమాట. లేట్ లేచిన అంటే కొంచెం తలనొప్పి, అది రెస్ట్ తీసుకోవాలమ్మా. నువ్వు రోజు ఒకటే టైంకి ఎన్ని ఇయర్స్ నుండి లేయాలి కదా. అందుకే లేదు, ఈ మధ్య లేసేది అంత తక్కువే, లేట్ గానే లేసేది. లేట్ అంటే మరీ లేట్ ఏం లేయడం లేదమ్మా. 5:30 అంతా 5:30 లేటా మమ్మీ? పూలు ఇచ్చినాడు వెంకటేశ్వర స్వామి. మనం మాట్లాడి చాలాసేపు అయింది. అవునా, చూడలే నేను. గైస్ మనసులో ఏమన్నా అనుకున్నారా? జరుగుతుంది లేండి, మీరు కూడా చూసుంటారు కదా. ఎవరైనా మనసులో ఏదో అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? అంత మంచిగా అనుకోండి. అందుకే ఏదైనా మనం మంచిగా అనుకుంటాం అంటే అట్లా బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అందరూ బాగుండాలి మీరు గాని. అవును. అండ్ ఫ్లవర్స్ కూడా అంతే, ఇట్లా రోజు మారుస్తూ ఉంటుంది కదా. మాకు ఆల్మోస్ట్ 10-12 years నుండి ఒక్కరే గైస్ ఫ్లవర్స్ ఇస్తా ఉండేది కూడా. వాళ్ళకే తెస్తారు. అప్పుడు ఆడ అశోక్ నగర్ లో ఉన్నప్పుడు వాళ్ళే, ఇప్పుడు ఇంకా వాళ్ళే అలవాటు చేసేసినారు. అయితే తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గరే. అప్పుడు ఆడున్నప్పుడు అవును, ఇంకా హరియాడ్ గుడి దగ్గర ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ దూరం అయిపోతే ఇంకా వాళ్ళని అలవాటు చేసేసిన. అవును, బెంగళూరుకి వచ్చినప్పుడు పాపం ఫీల్ అవుతా ఉంటారు. అదే, ఎందుకంటే పాపం వాళ్ళు బిజినెస్ కదా, వాళ్ళు ఏమేమి ఉంటాయి కదా పాపము, కమిట్మెంట్స్ వాళ్ళే కొన్ని పెట్టుకుంటారు. బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అంతే అనమాట. ఎన్ని రోజులకి వస్తారు మేడం, ఎన్ని రోజులకి వస్తారు అని అడుగుతారు బెంగళూరులో అయితే. అదే అందుకే పాపం ఎవరెవరు ఇది వాళ్ళు అనుకుంటారు కదా పాపం. అంతే కదా మమ్మీ. అందుకే, ఎందుకంటే ఇప్పుడు కానీ ఏంది ఆయన ఎమ్మ కోసమే నెలలు పోతాడు, మనవరాలి కోసమే. ఎందుకంటే అసలు మా మమ్మీ నేను ఇది 1 year బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడే కానీ రాలేదు. అసలు పూజ చేయకుండా ఇన్ని రోజులు ఎప్పుడు లేనమాట నేను. ఎందుకంటే ఎక్కడైనా పోయినా 10 days మేము. అవును, అంతకన్నా పోమన్నమాట. స్కూల్లో పోయినా గానీ ఇంకా అప్పుడు ఒకటే పూజ చేయను. మామూలుగా ఇంకా ఏం బాగాలేకున్నా బాగున్నా పూజ మాత్రం కంపల్సరీ. వంట చేయకుండా పూజ చేస్తాను నేను. ముందు అయితే తినకుండా చేస్తాండి. ఈ మధ్య మేము అలవాటు ఉపవాసాలు లేవు అనమాట. ఇప్పుడు కూడా తినకుండా చేస్తది, కాకపోతే అట్లీస్ట్ ఉపవాసాలు వద్దు అని చెప్పిన. ఉపవాసాలు మానేసినాను, పూజ అయితే చేస్తా తినుకోకుండా. ఉపవాసాలు చేసి ఎంత వీక్ అయిపోతుంది, తలనొప్పి ఎక్కువ వస్తుంది, అసలు వద్దు అని చెప్పినాము. అంటే ఏ చేయకొద్ది అన్ని. అయినా ఇప్పుడు కూడా ఏకాదశి రోజు మధ్యలో చెప్పకుండా సైలెంట్ ఉంటది గైస్, అట్లే ఫాస్టింగ్. అదే ఏం లేనాడా ఈ మధ్య తలనొప్పి వస్తుందని తినేస్తాను. ఓకే ఇదే రొటీన్ గైస్. ఇంకా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొడతారు రోజు. అంటే ఇప్పటి నుంచి అలవాటు అనమాట. ఏది పెట్టుకున్నా ప్రసాదం ఏం పెట్టినా
పెట్టినా కొబ్బరికాయలు మాత్రం అరటి పండ్లు కొబ్బరికాయ కంపల్సరీ. అదే నైవేద్యం మమ్మీ. ఇంకా అట్లే దాంతో పాటు థర్స్డే గుగ్గుళ్ళు అవి ఏదో ఒకటి చేస్తా ఉంటుంది మొత్తానికి. టైం ఉంటే ఖచ్చితంగా చేస్తా అనమాట. శుక్ర, ఫ్రైడే, గురువారం, సోమవారం అట్లా ఆల్మోస్ట్ రోజు చేస్తాంటివి ఏదో ఒకటి చేస్తాంటివి నైవేద్యం. ఇప్పుడు ఈ మధ్య టైం కుదరదు అనమాట. టిఫన్లు చేసుకుంటే టైం కుదరదు మాకు. పాప ఉండదు అనమాట. ఒక రోజు ఎత్తుకోవాలంటుంది, ఇంకా అప్పుడు ఎత్తుకొని తిప్పుతా అంటే ఇంకా అదే టైం అవుతుంది. ఇప్పుడు ఒక 2 hours అయితే బానే పడుకుంటది. ఇప్పుడు ఈ మధ్య అలవాటు అయిపోయింది లేట్కి వచ్చి. కానీ బయట తిప్పకపోతే ఉండదు గైస్, ఖచ్చితంగా తిప్పాల్సిందే అక్కడైనా ఇక్కడైనా. ఆడైతే పట్టించుకోదు. బెంగళూరులో పాపం ఎంత అసలు అబ్బా నేను ఎంత మంచిదాన్నో సైలెంట్ కిల్లర్ అన్నట్టు ఉంటుంది తెలుసా అసలు. వస్తానే బయటకు వాళ్ళంటుంది, ఆడైతే ఏం పట్టించుకోదు. అంతేనా గైస్? మనవాళ్ళు మనవరాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ అల్లరి చేస్తారు, వాళ్ళకి వైబ్ అర్థం అయిపోతుందా చెప్పండి నాకు కామెంట్స్ లో. అట్లా కాదు, ఆడ ఉంటే వాకింగ్ అని పట్టించుకోదు కదా. అక్కడ రెడీ కూడా ఎంత బాగా చేయించుకుంటుంది మా అసలు. ఈడైతే ఎగిరెగిరి అసలు రెడీగా అని చేయించుకోదు. ఇట్లా పోతుంది అట్లా పోతుంది. అవును ఓకే సర్లే. ఇంకో 30 minutesలో లేస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ఈ లోపల. సో ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకోవడం మర్చిపోయినా, నేను లేట్ అయింది కదా, అందుకే ఇంకా స్మూదీ లాగా చేసేసుకుంటున్నాను. ఓట్స్ ఇవి నాకు దర్శన్ అలవాటు చేశాడు. ఎగ్జాక్ట్ బ్రాండ్ తెలీదు కానీ ఇవి ప్రోటీన్ ఓట్స్, ఇందులో ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు నేను ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటాను. సో ఈ డబ్బా వేరే బ్రాండ్ ఆన్, కానీ దీని లోపల ఉన్న ప్రోటీన్ పౌడర్ ది హోల్ ట్రూత్ది. సో అది బేసిక్గా ఇట్లా బాక్స్లో వస్తే బెటర్, అది బ్యాగ్లో వస్తుంది అనమాట. సో ఇట్లా పౌచ్ లాగా ఉంటుంది. అదేంటంటే మళ్ళీ కొంచెం సీల్ కరెక్ట్గా లాక్ అవ్వకపోతే గడ్డ కట్టిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసినాను. సో బేసిక్గా అది కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు దిస్ వన్, బట్ చాలా బాగుంటుంది, మంచి ప్యూర్ ఉంటుంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమి ఉండవు అని చెప్పేసి అది ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ ఫ్లేవర్ అయితే కొంచెం అంత తీయగా ఉండదు యూజువల్ దీంతో కంపేర్ చేస్తే. సో కొంచెం బ్లాండ్గానే ఉంటుంది. కోకో ఫ్లేవర్ అయినా చాక్లెట్ ఫ్లేవర్ అయినా ఏదైనా నార్మల్ ప్రోటీన్ పౌడర్ కంటే కొంచెం స్వీట్ తక్కువే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ గట్ ఫ్రెండ్లీ. అండ్ నాకైతే ప్రస్తుతానికి మార్కెట్లో కొంచెం చూసుకొని తీసుకోవాలి కదా ప్రోటీన్ పౌడర్స్, రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసేవి. సో ఈ రెండు వేస్తాను అండ్ దాంతోపాటు బనానా, ఇంకేం వేస్తాను, కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అన్స్వీటెండ్ వేసుకోండి, సో షుగర్ ఉండేది వేసుకోవద్దండి, ఓకేనా? అంతే, యూఆర్ సార్టెడ్. మంచి చాక్లెట్ స్మూత్ టీ తాగుతున్నట్టు అనిపిస్తుంది లిటరలీ. మీకు అసలు ఫ్లేవర్ డిఫరెన్సే రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైంలో ఇది వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్. అండ్ దాంతోపాటు మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ హెవీగా తీసుకుంటే ఆఫ్టర్నూన్ 2-2:30 అయినా పెద్దగా ఆకలి కాదనమాట. సో అందుకే మోస్ట్లీ మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తా అంటాను. గైస్ యాక్చువల్లీ చెప్పండి, ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళు డెఫినెట్లీ తెలుసు, ఇది నా 5-6 years నుండి వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అండ్ చాలా ఎక్కువ చూపించిన బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అనుకుంటా. నేను ఎప్పుడో మొన్న పాత వీడియో చూసినప్పుడు అనుకున్నా, ఇన్ని ఇయర్స్ నుండి నేను ఆల్మోస్ట్ ఒకటే బ్రేక్ఫాస్టే తింటానన్నా అని చెప్పేసి. సో లెట్స్ డూ ఇట్. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ ప్రోటీన్ ఓట్స్తో పాటు నేను మిక్స్డ్ సీడ్స్ కూడా వేస్తాను. పంకిన్, సన్ఫ్లవర్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ వస్తాయి కదా, అవన్నీ వేసి ఫస్ట్ దీన్ని పౌడర్ లాగా చేసి దాని తర్వాత నేను ప్రోటీన్ పౌడర్ అండ్ మిగతావి ఏమున్నాయో వేసేసుకుంటా. నేను తాగే స్మూతీనే కావాలంట, వేరేది ఏది వద్దు. వాళ్ళ అమ్మాయి ఈ గ్లాస్ లో తాగుతుంది కదా, ఈ గ్లాస్ లో వేసింటే ఏరే ఫుడ్ పెట్టినారని తాగలా. మళ్ళీ సేమ్ ఇదే, ఇంకా ఒకటే గ్లాస్ లో ఎందుకులే అని చెప్పేసి ఇది ఉంది కదా అని దీంట్లోకి వేసిన వాటర్ గ్లాస్ ఆ పాపదే అని చెప్పి వద్దంట. అదే గ్లాసే కావాలా, లేకపోతే ఇట్లా కనపడే గ్లాసే కావాలా అంటే ఏమో ఫుడ్ ఏదేంటి వాటర్ ఏదేంటి తెలుసు, అన్ని తెలుసు. ఇది ఎక్కువ తాగకూడదు నాన్న, నువ్వు ఓట్సే కాకపోతే ప్రోటీన్ కూడా ఉంటుంది కదా. చాలా తాగింది, జస్ట్ ఒక 2 స్పూన్లు తాగింది సరిపోతుంది. ఆడుకుంటే నువ్వు తాగే కాదు, నాకు తెలిసి వద్దులే, వద్దు. నేను దాపినట్లయితే నీకు సపరేట్గా చేసిస్తుంది అమ్మ, ఓకేనా? సపరేట్గా చేసిందే తాగు. ఏం తింటావు చెప్పు ఈరోజు? యాపిల్,
బనానా వద్దు, రోజు రోజు బనానా పెట్టినా తింటుంది, ప్రతిరోజు బనానా. ఈరోజు వేరేది ఏదైనా ఇంట్రడ్యూస్ చేద్దాం నీకు. ఏం తింటావు? క్యారెట్ తింటావా? నిన్న క్యారెట్ది నేను మీకు ఆల్రెడీ తినేవాళ్ళు అయితే రెసిపీ పిల్లలకు బాగానే ఉంటుంది, పెట్టినా చూడండి. అనింది. అంటావు అన్నిటికీ, ఒక్క బనానాకు తప్ప అన్నిటికీ ఏనే అంటావు కదా. చెట్టు అంతా కొట్టించేసిన నేను వచ్చి అనమాట. 1 monthకే కొమ్మలు అంతా పెరిగిపోయింది అనమాట. అందరూ తిరుగుతుంటారు కదా, తగులుతాయి డేట్లు వచ్చినప్పుడు అట్లా అని తగలకూడదు నేను అంతా కొట్టించేసిన. మొన్ననే మేము వచ్చినప్పుడు వీడియో చూసినంటే మీరు అక్కడ పెట్టినా చూడండి, ఫుల్ ఇట్లా గుబురుగా కింద వరకు వచ్చింది. తులసం చెట్టు అసలు కనపడలే అనమాట, కప్పేసింది నున్నగా. అది కాక తగులుతుంది అనమాట, మనుషులకు తగలకూడదు కదా అని కొట్టించేసిన. అంత తేనె ఉండేది అసలు కదా, పుట్టతేనె ఉండింది తెలుసా మొన్న. ముందే తీసుంటే కన్నా గ్లాస్కి వచ్చింది అనమాట, ముందే తెలియదు కదా, కనపడలేదన్నమాట దాంట్లో. ఇది సీజన్ కాదు అందుకే ఇంకా అయిపోయింది. అంటే సీజన్ అంటే అవి తాగేస్తాయి కదా మమ్మీ, అందుకు అయిపోయినాయి. కొంచెం ఉన్నది ఇంత 3 చుక్కలు వచ్చింది అంతే, పాపకు పెట్టిన. కొంచెమే గైజ్, ఎక్కువేం కాదు, జస్ట్ లిటిల్ అంతే. అండ్ ఇక్కడ పెయింట్ అని ఉంది కదా తులసి కోటకి, మేము వచ్చే లోపల అజిత్ చూసి వేయించినాడు. పగిలింది చూసినారు కదా, తీసేపించి మళ్ళీ పెయింట్ వేయించినాడు. కొత్తది కట్టించి పెద్దగా, ఎందుకంటే వేర్లు ఎక్స్టెండ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి. ఈమె చూడండి అట్లున్నే ఉండదు, అదో అట్లా అల్లరి అనమాట. ఒక్క నిమిషం, అల్లరి చూడండి ఎట్లరా ఉండదు, ఉయ్యాల నుంచి కిందకు వచ్చేస్తుంది. జస్ట్ మిస్ తెలుసా, ఇందాక నేను అట్లే జస్ట్ ఓకే మిక్సీ వేస్తానా కదా అని చెప్పేసి వెయిట్ చేసి పోయినా, ఆ లోపలే ఇంకా దుంకే ట్రై చేస్తాను కదా, వెనక్కి పెట్టి అట్లా చేయొచ్చా? అది ఎల్లో ఎందుకు లేని ఈసారి మార్చినారు వీళ్ళు, ఎల్లో పల్లాపులు ఎందుకు లేవని ఆ కలర్ వేయించినారు. అంటే ఇది కూడా బాగుంది కదా మమ్మీ, ట్రెడిషనల్ గా రెస్టారెంట్ పింట్రెస్ట్ లో చూసి వేయించినాం, బాగుంది చాలా. అసలు నీకు కూడా కంఫర్టబుల్ గా ఉంది కదా. ఈ రోజు ఏకాదశి, మా మమ్మీ అదే చెప్పింది, ఈ రోజు ఏకాదశి అని చెప్పి కదా. నువ్వు ముక్కో అమ్మమ్మతో. ఎందుకు అప్పుడే లేచినావు నువ్వు అంత తొందరగా? పడుకొని ఎంతసేపు అని చెప్పు నాన్న, నువ్వు 40 minutes కూడా కాలే. 7:30 అంటే 7:40కి పడుకుంది. ఊపినంత సేపు కూడా పడుకోలే, అప్పుడే లేసేసింది. అర్ధగంట ఊపితే అర్ధగంట కానీ పడుకో. నేను జస్ట్ ఇప్పుడే చెప్తాను మమ్మీ, నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాక పాపకు చేస్తాను అని. చెప్పు, నువ్వు ముక్కుంటావా? తులసి చెట్టు దగ్గర ముక్కుంటావా? చేస్తామా మనము? పూజ అయిపో. ఎట్లా మేము టిఫిన్ ఎట్లా చేసుకుంటాం, వంట ఎట్లా చేసుకోవాలి, ఎట్లయితే నువ్వు పడుకోకుండా లేస్తే చెప్పు. ఇంకా త్రిదా బేబీకి బాత్ టైం అయిపోయింది కదా, స్నానం చేపించేసి అమ్మ ఫ్రెష్గా రెడీ చేపిస్తుంది. నేను కెమెరా అట్లా టర్న్ చేయగానే ఎంత సైలెంట్ అవుతుందో తెలుసా, లేదంటే మొత్తం బెడ్ అంతా అటు ఇటు దొర్లుతూ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. సో మన చేతిలో సడన్గా ఏదైనా ఫోన్ కానీ ఏదైనా చూసే లోపల వాళ్ళు అలర్ట్ అయిపోతారనమాట సైలెంట్గా. సో దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. Stay positive, stay healthy and be kind to everyone.